మీ కస్టమర్ని మీరు రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మీ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేస్తేనే చేసే పనిని 100% ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోండి సార్ అని చెప్తే డిజిటల్ మార్కెటింగా దానికి డబ్బులు దండుగా, టైం దండుగా, దానికి ఏముంది, నేనే రీల్ చేసుకుంటా, మా వాడేమో ఎడిటింగ్ చేస్తుండు, దానికి నేను నెల డిజిటల్ మార్కెటింగ్ టీంకి డబ్బులు పెట్టాలా అని అన్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అంటే, మీరు చేసే మీ బిజినెస్లో 2 hours 3 hours రీల్ మీద స్పెండ్ చేసి, ఎడిటింగ్ మీద స్పెండ్ చేసి, మీరు మా పనిని మీరు చేయాలని ట్రై చేస్తారు. అదే టైంలో ఆ 2-3 అవర్స్లో మీకు పర్ డే చేసే బిజినెస్ ఏదైతే ఉందో మీరు ఇంకా మంచిగా చేయగలుగుతారు. ఎక్కువ బిజినెస్ చేయొచ్చు, ఎక్కువ ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. అలానే మీ బిజినెస్ని మాకు అంటే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ మీ బిజినెస్ని మీకన్నా బాగా షోకేస్ చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పనే అది. ఆ కంపెనీ కావచ్చు, ఆ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ మీ బిజినెస్ని ఇంకా బాగా షోకేస్ చేయడానికి కోసమే వర్క్ చేస్తారు. వాళ్ళ పనే అది కాబట్టి అలా చేస్తారు. సో ఇక్కడ మోరల్ ఏంది అంటే, ఎవరి పని వాళ్ళు చేస్తేనే చేసే పనిని 100% ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్స్పెన్స్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్.